నమస్కారం. ఈరోజు మనం మనలో చాలామందికి అనుభవమయ్యే ఒక విచిత్రమైన సామాజిక పరిస్థితి గురించి మాట్లాడుకుందాం. ఎందుకో మనకు తెలియకుండానే కొందరు మనల్ని పరీక్షిస్తున్నట్లనిపిస్తూ ఉంటుంది. కాని దానికి అసలు కారణమేంటో అర్థం కాదు. దాని గురించే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. సరే, ఒకసారి ఆలోచించండి. మనందరికీ సుపరిచితమైన ఒక పరిస్థితితోనే మొదలుపెడదాం. నిజంగా చాలా ఫ్రస్ట్రేటింగ్గా అనిపిస్తుంది కదా. మనం మంచిగా ఉందామని ప్రయత్నిస్తే దానివల్ల మనకు రావాల్సిన గౌరవం రానప్పుడు చాలా గందరగోళంగా ఉంటుంది. మనలో చాలామంది ఏమనుకుంటాం? మనం మంచిగా మర్యాదగా ఉంటే చాలు, మనకు గౌరవం దానంతటదే వస్తుందని. మర్యాద ఇస్తే మర్యాద పుచ్చుకుంటారని నమ్ముతాం. కానీ చాలా సామాజిక పరిస్థితుల్లో అసలు జరిగేది వేరు. మనం ఎంత దయగా ఉంటే అంతగా మనల్ని పరీక్షించడం మొదలుపెడతారు. దీన్నే పొలైట్నెస్ పారాడాక్స్ అంటారు. వాళ్లు కావాలని మనల్ని ఇబ్బంది పెట్టాలనే కాదు, కాని ఇది ఒక రకమైన సామాజిక పరీక్ష అన్నమాట. మనతో ఎలా మెలగాలో వాళ్లకి వాళ్లు తెలియకుండానే తెలుసుకోవడానికి చేసే ఒక ప్రయత్నమిది. అయితే ఈ దాగియున్న ఆట ఏంటి? అసలు ఈ సోషల్ టెస్ట్ అంటే ఏంటో కొంచెం వివరంగా చూద్దాం. దీన్ని బౌండరీ చెకింగ్ అని పిలవచ్చు. అంటే ఎదుటి వ్యక్తి ఆత్మగౌరవం ఎంత, వాళ్ల పరిధులు ఏంటి అని చిన్న చిన్నగా గిల్లి చూసి అంచనా వేయడానికి ప్రయత్నిస్తారన్నమాట. ఈ పరీక్షలో ఎలా ఉంటాయో తెలుసా? ఇవి చాలా మామూలుగా సహజంగా కనిపిస్తాయి. సరదాకి ఆట పట్టించినట్లు, మీటింగ్కి కావాలని కొంచెం లేటుగా వచ్చినట్లు, లేదా మనం మాట్లాడుతుండే మధ్యలో అడ్డుపడటం, ఇలాంటివన్నీ చిన్న చిన్న పరీక్షలే. అసలు వాళ్లు మనలో ఏం చూడాలనిలా పరీక్షిస్తున్నారు? ఇది కేవలం ఆధిపత్యం చూపించడం గురించే కాదు, ఒక కొత్త సామాజిక వాతావరణంలో వాళ్ల స్థానమేంటో తెలుసుకోవడానికి ఇలా చేస్తారు. చూడండి, వాళ్లు మనల్ని తెలియకుండానే కొన్ని విషయాల కోసం అంచనా వేస్తుంటారు. మన ఆత్మగౌరవం ఎంత, మనం ఎమోషనల్గా ఎంత స్థిరంగా ఉంటాం అనేవి ముఖ్యంగా చూస్తారు. ఈ వ్యక్తిని చూస్తే వినర్లా ఉన్నాడా లేక లూజర్లా ఉన్నాడా, ఇతనితో ఉంటే మనకు మంచిదా కాదా, ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కుంటారన్నమాట. విచిత్రమేంటంటే మంచివాళ్లనే ఎక్కువగా పరీక్షిస్తారు. ఎందుకంటే వాళ్ల మంచితనాన్ని, మర్యాదని బలహీనతగా, హద్దులు లేకపోవడంగా పొరపడతారు. అయితే అసలు విషయం ఇక్కడే ఉంది. వాళ్లు పరీక్షించినప్పుడు మనం ఎలా స్పందిస్తామనేది చాలా ముఖ్యం. మన స్పందనే వాళ్లకు మనతో ఎలా ఉండాలో నేర్పుతుంది. మనం సాధారణంగా 3 రకాలుగా తప్పుగా స్పందిస్తాం. 1. వెంటనే లొంగిపోవడం. 2. ఎందుకు చెయ్యలేమో అని అతిగా వివరణలివ్వడం. 3. విపరీతమైన కోపంతో ఊగిపోవడం. ఈ 3 పనులు మన సరిహద్దులు చాలా బలహీనంగా ఉన్నాయని వాళ్లకి సంకేతం పంపుతాయి. ఆఫీస్లో జరిగే ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. మన కొలీగొకరు చివరి నిమిషంలో వచ్చి వాళ్ల పని కూడా మనల్నే చేయమంటారు. అప్పుడు మనం, అయ్యో నేను చాలా బిజీగా ఉన్నాను, కానీ సరేలే చేస్తాను అని అంటే దాని అర్థమేంటి? మన సమయానికి విలువ లేదని, మన హద్దులు చాలా బలహీనంగా ఉన్నాయని చెప్పినట్లే. అదే సారీ నేనిప్పుడు తీసుకోలేను అని స్పష్టంగా చెప్పామనుకోండి, మన సమయం విలువైనదని, మన హద్దులు స్పష్టంగా ఉన్నాయని నేర్పించిన వాళ్ళమవుతాం. సో ఇక్కడే మనము ఒక కొత్త రూల్ అర్థం చేసుకోవాలి. మనం సరిహద్దులు పెట్టుకుంటే సంబంధాలు దెబ్బతింటాయని అనుకుంటాం, కానీ నిజానికి సరిహద్దులు నమ్మకాన్ని, గౌరవాన్ని పెంచుతాయి. ఎందుకంటే ఎంత ఒత్తిడి వచ్చినా సరే స్పష్టంగా నిలబడేవాళ్లని చూసి జనాలు నమ్ముతారు. దృఢమైన సరిహద్దు మన ఆత్మగౌరవాన్ని చూపిస్తుంది. దానివల్ల ఇతరుల దృష్టిలో మనం మరింత నమ్మదగినవాళ్లుగా కనిపిస్తాం. ఈ యొక్క ఆలోచనను గుర్తుపెట్టుకోండి. బౌండరీ అంటే జనాల్ని దూరం పెట్టే గోడ కాదు, అది మనతో గౌరవంగా ఎలా ఉండాలో వాళ్లకి ఇచ్చే ఒక సూచనల పుస్తకం లాంటిది. సో గౌరవం అనేది ఎవరో మనకు ఇచ్చేది కాదు. ఇలాంటి చిన్న చిన్న సామాజిక పరీక్షలు ఎదురైనప్పుడు మనం ఎలా స్పందిస్తామనేదాన్ని బట్టి అది నిర్మించబడుతుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే మన సంబంధాలని మరింత కాన్ఫిడెంట్గా నడపగలుగుతాం. ముగించే ముందు ఒక్కసారి ఆలోచించండి. కొన్నిసార్లు మనం ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాం. మరి అలాంటప్పుడు మన మౌనం ఇతరులకు మన గురించి ఏం నేర్పుతోంది? ఆలోచించండి.